ఫ్రెండ్స్, డిప్యూటీ సీఎం మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చిత్రాల్లో నటించారు, మరి ఏ చిత్రం హిట్ అయింది, ఏ చిత్రం ఫ్లాప్ అయింది, ఏ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది, మొత్తం మనం ఈ వీడియోలో కవర్ చేస్తాము. మీరు కనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే వీడియోని వెంటనే లైక్ చేసి ఏమాత్రం ఆలోచించకుండా రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి వీడియోని చివరిదాకా చూసారు. అయితే ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేద్దాము. అయితే ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా మొత్తం 26 చిత్రాల్లో నటించారు. అయితే మరి ఇందులో చూసుకున్నట్టయితే సూపర్ బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలు 2, మరి బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలు 4, హిట్ అయిన మూవీస్ 3, సూపర్ హిట్ అయింది 1, యావరేజ్గా నిలిచిన సినిమాల సంఖ్య 5, మరి అబోవ్ యావరేజ్గా నిలిచింది 1, బిలో యావరేజ్గా నిలిచిన సినిమా 1. మరి పవన్ కళ్యాణ్ కెరియర్లో మొత్తం ఫ్లాప్ అయిన సినిమాలు 7, మరి డిజాస్టర్ అయినవి 2 చిత్రాలు అయితే పూర్తి డిజాస్టర్గా అయితే నిలిచాయి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అనేది IMDb నుండి సేకరించడం అయితే జరుగుతుంది. దాని నుండి రీసెర్చ్ చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, 1996లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఇండస్ట్రీలో అయితే అడుగు పెట్టారు. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఫ్రెండ్స్, ఈ చిత్రం అయితే 1996లో అయితే మనకు రిలీజ్ అయింది. దీనిని ఈవి సత్యనారాయణ గారు అయితే డైరెక్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఈ సినిమా మనకు హిట్ అయితే నిలిచింది. సో తర్వాత 1997లో ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో వచ్చిన గోకులంలో సీత, ఈ చిత్రం కూడా మనకు హిట్గా అయితే నిలిచింది. సో ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారి 3వ చిత్రం శ్రీనివాసరావు భీమనేని గారి దర్శకత్వంలో వచ్చిన సుస్వాగతం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ చిత్రం కూడా మనకు బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. అయితే ఫ్రెండ్స్, మనకు 4వ చిత్రం అయితే కరుణాకరన్ గారు అయితే డైరెక్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఇది తొలి ప్రేమ చిత్రం అనమాట. ఫ్రెండ్స్, ఇది సూపర్ బ్లాక్ బస్టర్ గా అయితే నిలిచింది. అయితే 1999లో PA అరుణ్ ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు సినిమా అయితే బ్లాక్ బస్టర్ గా అయితే మనకు ఇండస్ట్రీలో నిలిచింది. సో తర్వాత చూసుకున్నట్టయితే 2000 సంవత్సరంలో వచ్చిన 6వ చిత్రం బద్రి, పూరి జగన్నాథ్ గారు అయితే దీనిని డైరెక్ట్ చేశారు. ఇది కూడా సూపర్ హిట్ గా అయితే నిలిచింది. సో ఫ్రెండ్స్, తర్వాత 2001లో వచ్చిన SJ సూరయ్య గారి దర్శకత్వంలో ఖుషి సినిమా అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది కూడా మనకు సూపర్ బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. సో 8వ చిత్రం అయితే 2003లో జానీ వచ్చింది. దీనిని పవన్ కళ్యాణ్ గారు అయితే డైరెక్ట్ చేశారు. కానీ ఫ్రెండ్స్, ఈ సినిమా అయితే డిజాస్టర్గా అయితే నిలిచింది. అయితే తర్వాత చూసుకున్నట్టయితే 2004లో వీరశంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన గుడుంబ శంకర్ మూవీ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది కూడా బిలో యావరేజ్గా అయితే నిలిచింది. సో తర్వాత చూసుకున్నట్టయితే 2005లో 10వ చిత్రం బాలు అయితే రావడం జరిగింది. దీనిని కరుణాకరన్ గారు అయితే డైరెక్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. తర్వాత 2006లో ధరణి గారి దర్శకత్వంలో వచ్చిన బంగారం మూవీ, ఈ సినిమా అయితే ఫ్లాప్ అయింది. సో అదే 2006వ సంవత్సరంలో శ్రీనివాసరావు భీమనేని గారి దర్శకత్వంలో వచ్చిన అన్నవరం సినిమా అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది కూడా యావరేజ్గా అయితే నిలిచింది. సో తర్వాత 2008లో జల్సా సినిమా అయితే రావడం జరిగింది. దీనిని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే డైరెక్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఇది ఇండస్ట్రీలో హిట్గా నిలిచింది. 2010లో SJ సూరయ్య గారి దర్శకత్వంలో కొమరం పులి చిత్రం అయితే విడుదలైంది. ఫ్రెండ్స్, ఇది ఇండస్ట్రీలో ఫ్లాప్గా అయితే నిలిచింది. సో తర్వాత చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారి 15వ చిత్రము ఫ్రెండ్స్ జయంతి పరణ్జీ గారి దర్శకత్వంలో వచ్చిన తీన్మార్ మూవీ అయితే మనకు 2011లో రిలీజ్ అయింది. ఇది కూడా ఇండస్ట్రీలో ఫ్లాప్గా నిలిచింది. సో తర్వాత చూసుకున్నట్టయితే 2011లో విష్ణువర్ధన్ గారి దర్శకత్వంలో పంజా మూవీ కూడా ఫ్లాప్గా అయితే నిలిచింది. సో 17వ చిత్రం హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ అయితే ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్గా అయితే నిలిచింది. సో నెక్స్ట్ మూవీ కనుక చూసుకున్నట్టయితే కెమెరామ్యాన్ గంగాతో రాంబాబు. ఫ్రెండ్స్, దీనిని పూరి జగన్నాథ్ గారు అయితే డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఇండస్ట్రీలో యావరేజ్గా నిలిచింది. సో తర్వాత చూసుకున్నట్టయితే 19వ చిత్రం 2013లో వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. సో తర్వాత 2015లో వచ్చిన గోపాల మూవీ అబో యావరేజ్గా అయితే నిలిచింది. దీనిని కిషోర్ కుమార్ పాయసాని గారు అయితే డైరెక్ట్ చేశారు. సో
తర్వాత చూసుకున్నట్టయితే సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ అయితే 2016లో వచ్చింది. దీనిని బాబీ కోహ్లీ గారు అయితే డైరెక్ట్ చేశారు. ఫ్రెండ్స్ ఇది ఇండస్ట్రీలో ఫ్లాప్ గా నిలిచింది. సో 22వ చిత్రం కాటం రాయుడు అయితే మనకు 2017లో విడుదలైంది. దీనిని కిషోర్ కుమార్ పరాసాని గారు అయితే డైరెక్ట్ చేశారు. ఇది కూడా ఇండస్ట్రీలో ఫ్లాప్ గా నిలిచింది. సో పవన్ కళ్యాణ్ గారి 23వ చిత్రం అజ్ఞాతవాసి, దీనిని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే డైరెక్ట్ చేశారు. ఇది కూడా ఇండస్ట్రీలో డిజాస్టర్గా అయితే నిలిచింది. సో 2021లో వచ్చిన వకీల్ సాబ్ మూవీ వేణు శ్రీరామ్ గారు అయితే డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం యావరేజ్గా అయితే నిలిచింది. సో తర్వాత 2022లో వచ్చిన 25వ చిత్రం భీమ్లా నాయక్, దీనిని సాగర్ కే చంద్ర గారు అయితే డైరెక్ట్ చేశారు. ఈ మూవీ కూడా యావరేజ్గా నిలిచింది. సో తర్వాత చూసుకున్నట్టయితే 26వ చిత్రం సమూతి రకని దర్శకత్వంలో వచ్చిన బ్రో మూవీ 2023లో అయితే విడుదలైంది. ఇది ఇండస్ట్రీలో ఫ్లాప్గా నిలిచింది. అయితే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనకు టోటల్ 26 మూవీస్ అయితే పవన్ కళ్యాణ్ గారివి రిలీజ్ అయ్యాయి. అయితే ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు తీసిన 26 చిత్రాల్లో మొదటి సినిమా అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం 1996లోనే 7.15 కోట్లు సంపాదించిందనమాట. మరి మొత్తం సినిమాల్లో కలెక్షన్స్ వైపు చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా భీమ్లా నాయక్ సినిమా కేవలం 20 రోజుల్లో 192 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకొని 192 కోట్ల కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుని పవన్ కళ్యాణ్ గారి యొక్క కెరీర్లోనే ఎక్కువ కలెక్షన్ చేసిన చిత్రంగా అయితే నిలిచింది. అయితే ఫ్రెండ్స్ ఈ 26 మూవీస్లో మీకు ఏ మూవీ అయితే ఎక్కువ ఇష్టం కింద మీ యొక్క కమెంట్స్ అయితే తెలపండి. నెక్స్ట్ ఏ యొక్క టాలీవుడ్ హీరో గురించి వీడియో చేయాలో మీ యొక్క విలువైన మాటతో కింద కమెంట్స్లో కూడా చెప్పండి. సో నేను ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తానండి. ఎప్పటిదాకా బై ఫ్రెండ్స్.